హాయ్ ఫ్రెండ్స్, నాకు మాన్యువల్ చేంజ్ ఓవర్లో నచ్చని చేంజ్ ఓవర్ అంటే ఇదే సైడ్ హ్యాండిల్ చేంజ్ ఓవర్. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ చేంజ్ ఓవర్లో ప్రాబ్లం ఏంటంటే దీన్ని మనం మాన్యువల్గా ఈ కాంటాక్ట్స్ని లోపలికి ప్రెస్ చేయాలి. సో ఇక్కడ చూపిస్తున్న ఈ కాంటాక్ట్స్ మాన్యువల్గా లోపలికి ప్రెస్ అవ్వాలి. సో ఇవి కొన్నిసార్లు ప్రెస్ అవుతాయి, కొన్నిసార్లు ప్రెస్ కాక లూజ్ కాంటాక్ట్ అయిపోయి ఒక ఫేస్ మిస్ అవ్వడం, లేదా న్యూట్రల్ కూడా కొన్నిసార్లు కాంటాక్ట్ అవ్వక లిఫ్ట్లు కాలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇది జనరల్గా అపార్ట్మెంట్లలో యూజ్ చేస్తారు. అపార్ట్మెంట్లో చిన్న చిన్న కమర్షియల్ బట్టల షాపులు కానీ, తర్వాత రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, యూజ్ చేస్తారు. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లలో మోస్ట్లీ ఈ వాచ్మెన్ వర్క్ లేడీస్ చేస్తుంటారు. సో లేడీస్ ఆపరేట్ చేస్తుంటారు, వీళ్ళు సరిగా చేయరాక లేకపోతే కరెంట్ అని భయపడి సరిగా పూజ చేయరు. అలా కూడా పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆన్లోడ్ చేంజ్ ఓవర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఆటోమేటిక్ ఎస్సీసీఎల్ కానీ లాంటివి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. పవర్ పోగానే జనరేటర్ ఆన్ చేసుకుంటారు, ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ పెట్టుకుంటే పెద్ద కాస్ట్ కూడా పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. ఇది ఒక 7,500 దీని కాస్ట్ ఉంటుంది, అది వచ్చేసి ఒక 10,000 11,000 అలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.